హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? తెలిసే ఉంటుందిలే. ఎందుకంటే మన రాజమండ్రి వాళ్ళు చాలామంది నా ఛానల్ చూస్తున్నారు. మన వియ్యలపురంలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఇది పెట్టి ఒక 25 డేస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది మా వాళ్ళే, మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారు. నేను ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళాలి, నాకు అవ్వలేదు వెళ్ళడానికి. ఇది నిన్న నైట్ వెళ్ళాము. నాకు ఇక్కడ ఎవరు లేక, అంటే ఎక్కువ జనాలు లేక, నేను చాలా ప్రశాంతంగా వీడియోస్ ఫొటోస్ అనేది తీసుకున్నా. భలే అనిపించింది. ఒక్కసారి చిన్నపిల్లని అయిపోయాను నేను అక్కడికి వెళ్ళగానే ఆ ప్లేస్ చూసి. అసలు నేను 2015, 16 ఆ టైంలో అయితే ఎగ్జిబిషన్ అనేసరికి ఓన్లీ మెడలో వేసుకున్న పూసలకి చెవులీలకి వెళ్ళేదాన్ని. చెవి రింగ్స్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువగాని ఈ 1 గ్రామ్ గోల్డ్ వాడడం ఇష్టం ఉండదు నాకు. పూసలు ఉంటాయి కదా, గాజు పూసలు లేదా చెక్కవి, ఎలాంటి జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివన్నీ ఎలాంటి ఎగ్జిబిషన్ దగ్గరే ఉంటాయని నేను అస్సలు మిస్ అయ్యేదాన్ని కాను. కానీ ఎప్పుడైతే మేము హైదరాబాద్ వెళ్ళామో, అక్కడ హైదరాబాద్లోని బేగం బజార్ దగ్గర నాకు షాపింగ్ అలవాటు అయింది. సో అక్కడ రేట్లతో పోల్చుకుంటే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువలా అనిపించి నేను ఏదైనా చూస్తాను కానీ తెగించి కొనలేను. ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ అనేది చూసుకోవడానికి వచ్చాను. అన్నీ పాత కలెక్షన్ లాగా అనిపించాయి, ఏం తీసుకోలేదు. కానీ బ్యాంగిల్స్ అయితే భలే ఉన్నాయి. నేను చాలా రోజులు అవుతుంది అలాంటి మట్టి బ్యాంగిల్స్ చూసి. మళ్ళీ ఇప్పుడు చూశాను, ఒక్కొక్కటి వచ్చి 50 రూపాయలు అన్నారు. 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉంది చూడు, అత్తారింటికి దారేది, సేమ్ అట్లా నాకు ఈ వీడియో తీసుకునేటప్పుడు నాకు ఆ మూవీయే గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయన రైల్వే స్టేషన్ అంతా ఒక గంట నాకు ఇచ్చేయండి అని కొనేస్తారు కదా, అట్లా నేను ఒక 2 అవర్స్ అయితే ఈ ఎగ్జిబిషన్ అంతా నాకు కంట్రోల్లోకి వచ్చేసింది. ప్రతిదీ అసలు వేరే వాళ్ళు నన్ను చూస్తున్నారు అనేది నా మైండ్ వరకు తీసుకోకుండా నేను ఏదైతే కొనాలో, నేను ఏదైతే తీసుకోవాలో దాని మీదే ఫోకస్ అయితే పెట్టాను. ఇక్కడ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే గేమ్స్ అయితే ఆడాను. నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా గేమ్స్ అనేవి ఆడలేదు ఇలాంటి ఎగ్జిబిషన్లోని. స్పెట్స్ కోసం వెళ్తే అక్కడ ఏదో ఎల్లో కలర్ బాగుంది కదా తీసుకుందాం అనుకున్నా, కానీ మరీ ఘోరంగా చెప్పాడు ఆయన. బయట 150కి దొరికే స్పెట్స్ వచ్చి అక్కడ 250 చెప్పేసరికి అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అని జస్ట్ ట్రైల్ వేసి అయితే వదిలేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. హ్యాండ్ బ్యాగ్లు కూడా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోని మొన్న వెళ్ళేటప్పుడు చూసాను, 200, 150 అలా ఉన్నాయి కాస్ట్. బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడైతే మరి 300, 350 చెప్పేసరికి హ్యాండ్ బ్యాగ్స్ కూడా వదిలేసాను. ఇప్పుడైతే గేమ్ దగ్గరికి వచ్చాను. అక్కడ గేమ్ని అసలు నేను ఫుల్గా వినలేదు. అక్కడ నెంబర్స్ ఒకటే టార్గెట్ చేసుకున్నా, కానీ అక్కడ చిన్న నెంబర్స్కేమో మంచి గిఫ్ట్లు పెట్టి పెద్ద నెంబర్స్కేమో చాలా ప్లాస్టిక్ డబ్బాలు లాంటివి పెట్టారు. నేనైతే ఫస్ట్గా చూసుకోకుండా ఆడేసాను. లాస్ట్కి నాకు ఒక ప్లాస్టిక్ డొక్కైతే వచ్చింది. మళ్ళీ ఇక్కడ బాల్ది గ్లాసులతో ఒకటి గేమ్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాను. మళ్ళీ నేను ఇంట్రెస్ట్గా ఆడుతున్నానని ఒక గేమ్ వచ్చి 50 రూపీస్, అది కూడా బయట నుంచి వేయాలంట. నన్ను లోపల నుంచే వేయమన్నారు. 100కి 3 గేమ్స్ ఇచ్చారు. 3 గేమ్స్ కూడా నాకు అసలు పడలేదు. నేను అసలు ఇప్పుడు వచ్చి ఎప్పుడూ ఎక్కలేదు. జస్ట్ ఎక్కినట్టు ఫోటోలు తీసుకోవడం తప్పించి. ఇది మా వాళ్ళు అనుకుంటే ఏంటి, అవును, వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే నేను ఒక్కదాన్ని ఎక్కాను ప్రతి దాని దగ్గరికి. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకోవడానికైనా అది ఫాస్ట్గా వెళ్ళకుండా, ఎక్కువ ఫాస్ట్ వెళ్ళినా నాకు వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. సో నాకు భయం అనేసరికి ఇంకా వాళ్ళతో చెప్పి కొంచెం ఒక స్లోగా ఒక టైప్ ఆఫ్ ఫాస్ట్నెస్ అనేది వెళ్ళేలా చేశారు. భలే ఎంజాయ్ చేశాను అసలు. ఫస్ట్ నాకు భయం అనుకుంటే ఎక్కిన తర్వాత అక్కడ నన్ను వీడియో తీస్తుంటే నేనైతే ఫుల్ ఇంకా ఫాస్ట్గా తిరిగితే బాగుండు అన్నట్టు చూశాను. మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఉన్నది ఒక 2-3 అవర్స్ ఉన్నాను. అసలు కొంచెం కూడా బోర్ అనిపించలేదు. చాలా హ్యాపీగా గడిచిపోయింది. పాపం చాలామంది అమ్మాయిలకి ఇలా బయటకు వెళ్ళి సరదాగా తిరగాలి, చేయాలి అని అనుకుంటారు, కానీ పాపం కొంతమంది ఇంట్లో వరకే ఉండిపోతారు. కొన్ని కళల కిందే ఉండిపోతాయి. నేను ఎప్పుడు కూడా అసలు కష్టపడలేదనే చెప్తాను. ఎందుకంటే నా కష్టాలు అసలు కష్టాలే కాదు. నేను చాలామందిని చూస్తాను. ఇప్పుడు నేనున్న ప్రజెంట్
ప్లేస్ దగ్గర కూడా చాలామందిని చూస్తున్నాను. అసలు వాళ్ళతో పోల్చుకుంటే నా ఏం కష్టాలే అని అనిపిస్తుంది. బహుశా ఇంత ధైర్యంగా నేను ఉండడానికి కారణం మా ఫ్యామిలీ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి ఉంది. చిన్న చిన్న తప్పులు చేసినా సరే చూసి చూడలేనట్టు వదిలేసారు తప్పించి, నా ఆశలైతే ఎప్పుడూ ఇదొద్దు అదొద్దని ఎప్పుడూ చెప్పలేదు. నిజంగా చాలా అదృష్టవంతురాలిని. మెయిన్ మా అమ్మ నాన్నలు కూడా చేసుకున్న పుణ్యం కూడా అయ్యి ఉండొచ్చు. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాల వల్లే పిల్లలు కూడా బాగుంటారని అంటారు. మా నాన్నగారు ఇచ్చే సపోర్ట్ కూడా ఫుల్గానే ఉంది నాకు. పాపం ఏమో ఇంక నాకు మాటలు రావట్లేదు. ఇక్కడ ఒక్కసారి నేను చిన్నపిల్లనైతే అయిపోయాను. ఇక్కడైతే నేను ఒక్కదానే కూర్చున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా ఫాస్ట్గానే తిరగాలి. కానీ అంత ఫాస్ట్గా తిరిగితే నాకు కళ్ళు తిరుగుతాయి. దట్ నా వీడియోస్ కూడా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని నేను ఒక్కదాన్నే ఎక్కి కొంచెం స్లోగా వెళ్ళనిమ్మని చెప్తే అతను పాపం విని వాళ్ళందరూ నాకు భలే సపోర్ట్ చేశారు. మొత్తానికి 3 అవర్స్ కూడా నేను ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంకొక 10 డేస్ ఉంటుందట ఇది. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. నాకు ఫస్ట్ నుంచి నైట్ టైము తిరగడం అంటే చాలా ఇష్టం. డే అంతా నాకు ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్ళాలనిపించదు. కానీ నైట్ అనేసరికి ఎంత తిరిగినా సరే కొంచెం కూడా బోర్ అనిపించదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనుకుంటా. కొంతమంది నైట్ టైం మంచిగా పడుకోవడానికి చూస్తారు. నేను డే అంతా నాకు మార్నింగ్ ఎంత లేట్గా లేచినా మళ్ళీ 12, 1 అయ్యేసరికి నిద్ర వస్తుంది. నైట్ మాత్రం దెయ్యంలాగా అస్సలు ఎక్కి దిగిన తర్వాత అక్కడ బాల్స్ ఉన్నాయి. అవి చిన్నపిల్లలు ఆడుకునేదట. కానీ మంచి కలర్ఫుల్గా మొత్తం అన్ని రకాల బాల్స్ దానిలో ఉండేసరికి అది పెద్దవాళ్ళదేమో అనుకుని నేనైతే చెప్పబెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోయాను. అక్కడైతే ఫుల్ కామెడీ. ఎందుకంటే అక్కడ ఆయన అలా నా వంక చూస్తున్నారు. అసలు ఎందుకు అంత విచిత్రంగా చూస్తున్నాడు ఇతను అని అనుకున్నా. లాస్ట్ అడిగాను దిగేటప్పుడు ఏంటంటేని, అది పెద్దవాళ్ళది కాదండి చిన్నపిల్లలది అని చెప్పేసరికి నేను నవ్వుకున్నా. ఎందుకంటే అక్కడ బాల్స్ అన్నీ భలే కలర్ఫుల్గా అనిపించింది. నా శారీకి మ్యాచింగ్లా అనిపించింది. సో నేను ఇంకేం ఆలోచించలేదు. ఎందుకనంటే అక్కడ మొత్తం రాజ్యం అంతా నాదే కదా. సో అందుకని నేను ఎవరిని పర్మిషన్లు అడగడం కానీ చేయడం లేదు. జస్ట్ నాకు నచ్చింది చూడడం, వెళ్ళడం, ఆడడం, వచ్చేయడం అంతే. ఇంకా లాస్ట్ అయితే నేను ఈ ఇయర్ రింగ్స్ అనేది తీసుకోలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది కూడా కామెడీయే. ఎందుకనంటే ఇది కూడా నేను అసలు ఎక్కడానికి కూర్చోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా సరే ఎందుకు వదిలేడు, అన్నీ కొంచెం స్లోగానే వెళ్తున్నాయి కదా, దేన్ని అసలు మిస్ చేయకూడదని దీన్ని కూడా యూజ్ చేసేసి దిగేటప్పుడు అడుగుతున్నాను ఆయన్ని, ఇది నిజంగా చిన్నపిల్లలదే కదా అని అంటే, లేదు మేడం ఎవరైనా ఎక్కొచ్చు అని చిన్నగా ఒక మాట చెప్పేసి వదిలేసారు.